ఉంటుంది. ది ఎంటైర్ మ్యాథమెటిక్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. మొత్తం ప్రపంచంలో ఉన్న మ్యాథ్స్ మొత్తం 4 భాగాలుగా విభజించబడింది. ఫస్ట్ వన్ ఆల్జీబ్రా. మీకు తెలుసు ఆల్జీబ్రా అనగానే కొంతమంది పిల్లలకి గుండె గాబరా, అమ్మో ఆల్జీబ్రా వామ్మో మనకు లెక్కలు రావు, కూడికలు రావు, హెచ్చువేతలు రావు, భాగాహాలు రావు, ఎందుకు వచ్చిన కర్మరా బాబు, హాయిగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ అలా గనక ఫీల్ అయితే చివరికి ఒక స్కూల్లో, ఒక చిన్న స్కూల్లో ఒక బెల్లు కొట్టే అటెండర్గా మిగిలిపోతారు. అలా కాకుండా ఉండాలి అంటే మ్యాథమెటిక్స్లోనూ ఆల్జీబ్రాలోనూ భయం పోగొట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఆల్జీబ్రా. సెకండ్ పార్ట్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ ఈజ్ జామెట్రీ. సెకండ్ పార్ట్ జామెట్రీ. ఫస్ట్ పార్ట్ ఏంటన్నా? సెకండ్ పార్ట్ ఏంటి? వెరీ నైస్, చక్కగా చెప్తున్నాను, మీకు మ్యాథ్స్ వచ్చినట్లే. సో థర్డ్ పార్ట్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ ఏంటో తెలుసా? క్యాలిక్యులస్. థర్డ్ పార్ట్ క్యాలిక్యులస్. ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ ఈజ్ ట్రిగనామెట్రీ. చూసావా ఈ పాప వామ్మో అన్నది. సో నేను ఈ కాసేపు మాట్లాడే ఆ మ్యాథమెటిక్స్ భాషలో వామ్మో అనకుండా చాలా హ్యాపీగా ఉంది అనిపించి ఇక్కడి నుంచి వెళ్తాను. ఓకేనా? సో వామ్మో వద్దు మ్యాథమెటిక్స్లో, చాలా హ్యాపీ. సో ది ఎంటైర్ మ్యాథమెటిక్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్ కదా. ఫస్ట్ వన్ ఆల్జీబ్రా, సెకండ్ వన్, థర్డ్ వన్. వెరీ గుడ్. సో 1990లో నేను చూసిన ట్రైబల్ పిల్లలా లేరు. సో చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకునే పిల్లల్లా ఉన్నారు మీరందరూ. సో మిమ్మల్ని చక్కగా ఒక ఐఐటీస్ కాన్పూర్లోనో ఐఐటీస్ ఖరగ్పూర్లోనో మీరు ఎలిజిబిలిటీ వస్తుంది, ఎందుకంటే మీరు చక్కగా చెప్తున్నారు. వినండి నాన్న, కాసేపు డైవర్ట్ కాకుండా వింటే చాలు. మరలా ఈ ఆల్జీబ్రాని మ్యాథమెటిక్స్ మీ మాస్టర్లు చెప్పలేరా? నేను అక్కడి నుంచి ఊడిపడాలా? నేను పెద్ద గొప్ప కాదు, కాకపోతే రోజు తినే పొరుగింటి పుల్లకూర బాగుంటుంది, రోజు తినేదానికంటే అప్పుడప్పుడు మేము వడ్డిస్తే బాగుంటుందని మీ మేడం గారు ఆహ్వానించారు. రోటరీ క్లబ్ వాళ్ళు పిలిచారు కాబట్టి రావటం అంతే జరిగింది. అంతేగాని నేను మీ మాస్టర్ కంటే ఎక్కువ అసలు కాదు. ఓకే, సో వయసులో ఎక్కువ కావచ్చు కానీ రైట్. సో మరలా నాన్న ఈ ఆల్జీబ్రాని అందరూ కలిసి వినండి, ఆల్జీబ్రాని అందరూ కలిసి ఒక 23 భాగాలుగా విభజించడం జరిగింది. ద ఆల్జీబ్రా, ఎంటైర్ ఆల్జీబ్రా కెన్ బి డివైడెడ్ ఇంటూ 23 పార్ట్స్. మీరు చిన్నప్పుడు నేర్చుకునే నంబర్ సిస్టమ్ నుంచి, నంబర్లు, సంఖ్యలు, సింప్లిఫికేషన్స్ దగ్గర నుంచి, ఫ్రాక్షన్స్ దగ్గర నుంచి, యావరేజెస్ దగ్గర నుంచి, పర్సంటేజెస్ అని, ప్రాఫిట్ అండ్ లాస్ అని, రేషియోస్ అని, ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలా చెప్పుకుంటూ వెళితే ఆల్జీబ్రా ఒక్కటి నేర్చుకున్న కోట్లు సంపాదించే కోటీశ్వరులు ఉన్నారు ఒక్క ఆల్జీబ్రా తెలుసుకుంటే చాలు. అంత మంచి సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. దట్టు మ్యాథమెటిక్స్కి గుండె వంటిది ఆల్జీబ్రా. మీరు ఏ పోటీ పరీక్షలైనా చూడండి, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కానీ, దాదాపుగా 75% మార్కులు ఒక్క ఆల్జీబ్రాలోనే అడుగుతారు. ఆల్జీబ్రా మీకు రావాలి అంటే ఫస్ట్ దాని యొక్క కాన్సెప్ట్, ఆల్జీబ్రాలో ఉండే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నంబర్ సిస్టమ్ తెలుసుకున్నాం అని హెడ్డింగ్ పెట్టాం. మనకేంటి ఆతృతగా √3 ఇర్రేషనల్ అని, √5 ఇర్రేషనల్ అని. సో మీ మ్యాథ్స్ టీచర్స్ ఎవరో బాగా ట్రైనప్ చేస్తున్నారని అర్థమైంది నాకు కదా. 10th క్లాస్ సిలబస్ అనగానే 100కు 100 రిజల్ట్ కనుక రాకపోతే మాలాంటి జేబుల్లో నుంచి డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటారు కాబట్టి మేము చక్కగా మీకు పాఠం చెప్పి చక్కగా పంపిస్తున్నాం. అంతవరకు ఎక్సలెంట్, అందులో అనుమానమే లేదు. నేను రాగానే మేడం గారు అన్నారు, ప్రస్తుతం నా ప్రిన్సిపల్ మేడం గారు, మా డైరెక్టర్ గారు అడుగుతున్నారండి, ఈ సంవత్సరం 10 మంది అన్నా మేము ఐఐటీలని పంపించాలని అన్నారు. మేడం గారు చూసారా, ఒకసారి చెప్పగానే ఈ బ్రెయిన్కి ఫీడ్ అయిపోయింది. అలా వెళ్ళాలి అంటే ప్రధానమైనటువంటి పార్ట్ మ్యాథమెటిక్స్. మొత్తం దాదాపుగా 700కి జరిగే మీ ఎగ్జామ్ పేపర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ 50% అయితే
ఒక్క 50% మాత్రం మ్యాథమెటిక్సే ఉంటుంది. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎంత టైం అయితే కేటాయిస్తారో దానికి డబుల్ టైము మ్యాథ్స్ కేటాయించాల్సి ఉంటుంది. అయితే సబ్జెక్టుతో కనుక నేర్చుకుంటే రియల్ నంబర్స్ అంటే ఏంటి, జనరల్గా మీకు నంబర్స్ అంటే తెలుసు. నంబర్స్ అని చెప్పమంటే ఒక స్టూడెంట్ని లేచి రకరకాలైనటువంటి నంబర్స్ చెప్తారు. నేను ప్రశ్నలు అడిగితే మీరు భయపడతారని ప్రశ్నలు అడిగితే ఎప్పుడో మానేసాం, సమాధానాలు చెప్పడానికే ఇష్టపడ్డాం కదా సార్. సో ఊరినే అడుగుతాను, హౌ మెనీ టైప్స్ ఆఫ్ నంబర్స్ ఆర్ దేర్? ప్రశ్న చెప్తేనేమో మాస్టర్ గారి నుంచి చాక్లెట్ మీకు వస్తుంది, ప్రశ్న చెప్పకపోతే మాస్టర్ గారి నుంచి చాక్లెట్ రాము మాస్టర్ గారికి ఇస్తాం. ఐఎమ్ ఆస్కింగ్ దట్. వినండి నాన్న, అమ్మా వినండి.